100 రోజులుగా సూపర్ 6 నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు బురద జల్లుడు రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 100 రోజుల పాలనలో సూపర్ 6లో ఒక్క హామీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. అంతర్జాతీయంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఖ్యాతిని జీర్ణించుకోలేని చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూపై విష ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా డిఫేమ్ చేసేందుకోసం ప్రతి నిత్యము వాళ్లకు ఎంత మేధస్సు ఉంటే అంత మేధస్సును కూడా ఉపయోగించి ఆయన పైన బురద జల్లే కార్యక్రమం, అవినీతి చేశాడని చెప్పి ఒక విష ప్రచారం చేసే కార్యక్రమాలను మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రంగంలోకి దిగి ఈ 100 రోజుల్లో కూడా 100 నీలాప నిందలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడం జరిగింది. బుడమేరుతో విజయవాడ మునిగిపోతే, కృష్ణకు నీళ్లు వచ్చినాయి, బుడమేరు వచ్చి మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమం వల్లే అది మునిగిపోయింది అని ప్రచారం చేశారు. 2 బోట్లు ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చి ఆడబడితే ఈ వైసీపీ బోట్లు ఆ బ్యారేజ్నే కొట్టేసే పరిస్థితులు తీసుకొచ్చినాయని చెప్పి ఒక విష ప్రచారం చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. దానిపైన ఒక 2 రోజులు, దీనిపైన ఒక వారం రోజులు. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన కేవలం ఎవరన్నా రాసిస్తే ఆ కాగితం ముందర పెట్టుకొని ప్రతినిత్యము ఆయన ఏవైతే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినా, ఎక్కడన్నా పోయినప్పుడు మాట్లాడినా ఒక కాగితం